నమస్కారం. నేను బీజేపీ పట్టణాధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ నా పేరు. ఈరోజు మన హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుమారుగా 2160 ఇళ్ళని ఎంత గొప్పగా కట్టి పేద ప్రజలందరికీ కూడా ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి వాతావరణం మీరు చూడండి. బయట నుంచి చూస్తే చాలా గొప్పగా తయారై ఉన్నవి ఇల్లులు. ఒకసారి లోనకు కూడా వెళ్దాము, వీటి పరిస్థితి ఏందో మనం చూద్దాం. ఈరోజు ఒకసారి దానిపైన చూసినట్లయితే మనకి చూడండి, ఇంట్లోకి వెళ్తున్నాము. ఇది ఇల్లు మొత్తం అదొకటి, ఇది ఇంకొకటి ఇది రండి. ఇక్కడ బాత్రూమ్, చూసుకున్నట్లయితే దీని విస్తీర్ణము ఎంత ఉందో చూడండి. విడ్త్ వచ్చేసి 1 2 3 4 5 6 7 7.5 అడుగులు. 1 2 3 4 5 6 7 8 9 10 11 7.5 x 11 ఒక గది, అలా 2 గదులు. ఇది ఇంకోటి, దీని క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇంకా మనం ఇల్లులు ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, నేను చూస్తున్నాను. ఫ్లోర్ అప్పుడే ఇది పూర్తిగా దెబ్బతిన్నది. ఇది వక్కింటి పరిస్థితి కాదండి, అన్ని ఇల్లులు ఇలానే ఉన్నాయి. మీకు ఉదాహరణ వక్కింటి చూస్తున్నాను. అదేవిధంగా ఈ తలుపుల పరిస్థితి మీరు చూసినట్లయితే అసలు మొత్తం చూడండి, ఈ మొత్తం కూడా ఇంక మనం ఇళ్లకు రాలేదు, చదలు పట్టిపోయినాయి. అదే ఇక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ కూడా, అంటే దీని కెపాసిటీ చూడండి, 2 గదులు. నేను వీళ్ళు ఇక్కడ మనము చూసినట్లయితే ఈ ఇళ్ళకి అయినటువంటి ఖర్చు కూడా గవర్నమెంట్ వారు మనకి లెక్కల ప్రకారం చెప్తున్నారు. సుమారుగా 4.5 నుంచి 5 లక్షల రూపాయలు దీనికి ఖర్చు పెట్టినా అంటున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి విస్తీర్ణం అంతా, ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం అంతా, 2 గదులు, ఒక మంచం వేసి ఇంకో మంచం తిరగలేవాడు. ఎంత మీరు పేదవాళ్ళకి ఇవ్వాలనుకున్నా కానీ ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈ రకమైనటువంటి వ్యవస్థను తయారు చేయడం అవసరమా? ఎందుకు అంటే పేద ప్రజలంటే మీకు అంటే ఈ డ్యామ్ కూడా ఉండలేవారు, వీళ్ళకి ఇదే ఎక్కువ అని మీ మనసులో మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి పట్టణ ప్రజలారా ఈ ఇంటిని కూడా మీరు చూడండి. మీరు కూడా ప్రజలందరూ కూడా విజిట్ చేయండి. ఇక్కడ వాతావరణం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. గుడ్డిగా ఏమీ నమ్మాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా ఒక విన్నపం.